హలో గైస్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో బిగ్ ఫాల్ రాబోతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అలాగే నిఫ్టీ మనం ఎస్టర్డే ఫ్రైడే రోజు చూస్తే కనుక 345 పాయింట్స్ దాకా పడింది. సెన్సెక్స్ వచ్చేసరికి 930 పాయింట్స్ దాకా పడింది. మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడవచ్చు, సో నెక్స్ట్ బిగ్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే పోర్ట్ఫోలియో స్టాక్స్ని అసలు హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలా, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది చాలా స్టాక్స్ 30% 40% లాసెస్లో ఉన్నాయి. అసలు ఈ స్టాక్స్ని ప్రెసెంట్ హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలని అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇంత మార్కెట్ ఫాలో అవడానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఫార్మా స్టాక్స్లో సో మనకి థర్స్డే కొంత పాజిటివ్గా వెళ్ళిన ఫార్మా స్టాక్స్ మళ్ళీ హెవీ కరెక్షన్ ఎందుకు అవుతున్నాయో దానికి రీజన్స్ ఏంటో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం మార్కెట్స్ చూస్తే కనుక నిఫ్టీ సో ఫ్రైడే రోజు 345 పాయింట్స్ దాకా కూడా పడింది. గ్లోబల్ మార్కెట్స్ కొంత నెగిటివ్గా క్లోజ్ అవ్వడం, ఆ తర్వాత నిఫ్టీ కొంత సైడ్ వేస్లోనే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 58-60 పాయింట్స్ డౌన్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది అనమాట. మనం చూస్తే కనుక మార్నింగ్ అవర్స్లో సో ఏదైతే ఓపెన్ అయిన తర్వాత నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. చాలా టైం మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసింది మార్నింగ్ సెషన్, బట్ మళ్ళీ కూడా సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. కంటిన్యూస్గా పడిపోయింది. ఆల్మోస్ట్ 23,200 పైన ఓపెన్ అయిన నిఫ్టీ 22,850. సో అంటే మోర్ దాన్ మనకి 350 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ అనేది నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చిందనమాట. అలాగే సెన్సెక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 930 పాయింట్స్. ఇది కూడా మనం మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మార్నింగ్ 11 o'clock కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేస్తే మళ్ళీ సెల్ ఆఫ్ కంటిన్యూ అయిందనమాట. అంతేకాకుండా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ వీడియో సో ఫ్రైడే ఈవినింగ్ చేయడం జరుగుతుంది. సో మనం చూస్తే కనుక సో యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా సో కొంత నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది అనమాట. సో డౌ జోన్స్ 2.6% సో పడింది అనమాట. S&P 500 4.84%, నాస్డాక్ ఈవెన్ సో తారిఫ్స్ ఏదైతే ట్రంప్ గారు పెట్టిన తర్వాత సో ఏదైతే దానికి రియాక్షన్ కింద చైనా వాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా తారిఫ్స్ స్టార్ట్ చేస్తారు. ఈ ఇంపాక్ట్ అనేది ఎందుకంటే సో యూఎస్ మార్కెట్స్లో చైనా యొక్క ఇంపోర్ట్ అనేది చాలా ఎక్కువ. చైనా నుంచి గూడ్స్ తీసుకెళ్ళి సో ఆన్లైన్లో సెల్ చేయడం ఇవన్నీ చేస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. సో అందువల్ల సో ఏదైతే యూఎస్ మార్కెట్స్లో హెవీ కరెక్షన్ జరుగుతుందన్నమాట. ఆ ఇంపాక్ట్ అనేది అదర్ గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా పడిందన్నమాట. యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ మన నిఫ్టీ క్లోజ్ అయిన తర్వాత మీరు చూస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 350 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ అరౌండ్గా 22,900 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చిందనమాట. ఫ్యూచర్స్ కొంచెం ఇంకా ఫర్దర్గా డౌన్ అయింది. బట్ మనం చూస్తే కనుక సో ప్రెసెంట్ మనం చూస్తే కనుక నిఫ్టీ మోర్ దాన్ 350 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుందన్నమాట. 22,600. బట్ మనం మండే మార్నింగ్ నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి, ఏమైనా కొంత రికవరీ ఉండొచ్చు. సో ఒకవేళ ఈరోజు కనుక గ్లోబల్ మార్కెట్స్ ఈవినింగ్ టైం యూఎస్ మార్కెట్స్ కొంత రికవరీ ఉంటే కనుక, బట్ ఓవరాల్గా మార్కెట్స్లో కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫర్దర్గా మార్కెట్స్ ఎంతవరకు పడవచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేసే ముందు అసలు ఇంత ఫాల్కి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. మెయిన్గా 4 రీజన్స్ అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక ట్రంప్ గారు టారిఫ్స్ ఏవైతే ప్లేస్ చేస్తారో ఇది గ్లోబల్ ట్రేడ్ వార్ ఫియర్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇండియా మీద ఆల్మోస్ట్ 26% టారిఫ్స్ ప్లేస్ చేస్తారనమాట. సో చైనా మీద 34%, యూరోప్ మీద 20%, సౌత్ కొరియా 25%. సో కొంత కంపేర్ చేస్తే కనుక సో రిమైనింగ్ కొన్ని కంట్రీస్ మెయిన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే టారిఫ్ మనకి 26% కొంచెం తక్కువే. బట్ దీనికి రెస్పాండ్గా ఏం చేసిందంటే చైనా 34% అడిషనల్ టారిఫ్స్ యూఎస్ అన్ని గూడ్స్ మీద సో పెట్టిందనమాట. ఇది మనకి చైనా వాళ్ళు రియాక్ట్ అయిన రీజన్ అనమాట. అందువల్ల యూఎస్ మార్కెట్స్ పడుతున్నాయి. యూఎస్ మార్కెట్స్ పడడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది గైస్. సో అలా నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా సెల్ ఆఫ్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ ఏంటి అంటే కనుక దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నాయి, అందువల్ల మన మార్కెట్స్ కూడా సో ఇంపాక్ట్ అనేది కుదురుతుంది అనమాట. అంతేకాకుండా సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫార్మా మీద ఇమ్మీడియట్గా వీళ్ళు తారిఫ్ ప్లేస్ చేయలేదు. సో అందువల్ల థర్స్డే రోజు ఫార్మా స్టాక్స్ లైక్ చాలా స్టాక్స్ సో 5%, 8% పైన ఓపెన్ అయ్యి ఆ తర్వాత సెల్ ఆఫ్ గురయ్యాయి అనమాట. బట్ ఈరోజు చూస్తే కనుక ఫార్మా సెక్టర్ చాలా బాగా పడింది అనమాట. సో ఆరో ఫార్మా కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, లుపిన్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని ఫార్మా స్టాక్స్ కూడా హెవీ సెల్ ఆఫ్ కనిపించాయి అనమాట. ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, లుపిన్ కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, లారస్ ల్యాబ్ కానివ్వండి, ఆరో ఫార్మా కానివ్వండి, అన్ని స్టాక్స్ మోర్ దాన్ 7% దాకా కూడా పడ్డాయి అనమాట. రీజన్స్ ఏంటి అంటే కనుక సో
ఫ్యూచర్లో నెక్స్ట్ ఏదైతే తారీఫ్స్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ అనేది సో ఏదైతే ఫార్మా మీదే ఉంటుందని చెప్పేసి సో అనౌన్స్మెంట్ అనేది చేశారన్నమాట. సో ఇది మనకి రీజన్. సో ఫార్మా స్టాక్స్లో ఇవాళ హెవీ సెల్ ఆఫ్ కనిపించడానికి సో అప్కమింగ్ అప్డేట్స్లో దాని మీద కూడా తారీఫ్ ఉంటుందని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఆటోమేటిక్గా సో ఫార్మా స్టాక్ సెల్ ఆఫ్ గురయ్యాయి అనమాట. అంతేకాకుండా ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ పడిపోవడం, ఆ తర్వాత మనం చూస్తే కనుక సో ఏదైతే గోల్డ్ ప్రైజెస్ కొంత ఫాల్ అవ్వడం, సో ఇవన్నీ రీజన్స్. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పడుతున్నాయి. అన్ని ఏదైతే కమోడిటీ మార్కెట్స్ కానీ అన్నీ కూడా కొంత ఫర్దర్గా ఫాల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. నిఫ్టీ ఫార్మా చూస్తే కనుక 4% డౌన్లో క్లోజ్ అయింది. సో సెక్టారే సో హెవీ ఫాల్ కనిపిస్తుంది అనమాట. మెటల్ సెక్టార్ ఈవెన్ టాటా స్టీల్ కానివ్వండి, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓఎన్జీసీ, సో మెటల్ స్టాక్స్ కానివ్వండి, లేకపోతే ఆయిల్ స్టాక్స్ కానివ్వండి, కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. నిఫ్టీ మెటల్ సెక్టార్ కూడా ఆల్మోస్ట్ 6.5% దాకా కూడా సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ఇది ఓవరాల్గా మనకి నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తుంది మార్కెట్లో. అలాగే చాలామంది అడుగుతున్నారు నిఫ్టీ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఎక్కడుంది. సో నిఫ్టీ ఆల్రెడీ 26,000 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్ పడడం చూసాం. రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో హెవీగా ర్యాలీ అనేది మనం చూసాం అనమాట. 22,000 సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్లో చాలా మంచి ర్యాలీ చూసాం. మళ్ళీ కూడా సెల్ ఆఫ్ క్రియేట్ అయింది. ఒకవేళ మార్కెట్స్ 23,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక మార్కెట్స్ సో ఫర్దర్గా మళ్ళీ కూడా 22,500 అలాగే 22,000 ఇమీడియట్గా మనకి పడిపోయే ఛాన్స్. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ ఫర్దర్గా కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే కనుక ఈజీగా మళ్ళీ కూడా మేజర్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. 22,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. ఈ లెవెల్ దాకా కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అక్కడ మళ్ళీ కూడా రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అక్కడ కూడా సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ ఇమీడియట్గా మనకి సో 21,000 లెవెల్ దాకా కూడా మార్కెట్స్ అనేవి పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మార్కెట్స్లో కొంత సెల్ ఆఫ్ నడుస్తుంది. సో ఈ టైంలో కొంత షార్ట్ టర్మ్ స్టాక్స్ని అవాయిడ్ చేయండి, స్వింగ్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సో స్టాక్స్ స్పెసిఫిక్గా సో అనలైజ్ చేసి మాత్రమే తీసుకోండి. మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ని కొంత కాన్సన్ట్రేట్ చేయండి. సో అంటిల్ మార్కెట్ రివర్స్ అయ్యేదాకా కొంత క్యాష్ హోల్డ్ చేసుకోండి. వన్స్ మార్కెట్స్ రికవర్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. సో నెక్స్ట్ ఇమీడియట్గా మనకి యాక్ట్ చేసేది ఇప్పుడు ఆల్రెడీ మనకి గిఫ్ట్ నిఫ్టీ 22,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే 22,500 లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా మనకి 22,000 లెవెల్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసి మళ్ళీ మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి టెస్టింగ్ లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 21,000 లెవెల్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఫార్మా స్టాక్స్ మనకి రీజన్ డిస్కస్ చేసాం, ఎందుకు ఫార్మా స్టాక్స్లో హెవీ కరెక్షన్ వచ్చింది అంటే కనుక నెక్స్ట్ వీఆర్ లుకింగ్ అట్ ఏ ఫార్మాస్ యాజ్ ఎ స్పెషల్ కేటగిరీ. వీ విల్ బి అనౌన్సింగ్ దట్ సమ్ టైమ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, నాట్ ఇన్ ద డిస్టెంట్ ఫ్యూచర్. అంటే సో దూరంగా కాదు, కొంచెం కొన్ని రోజుల్లోనే మేము దీని మీద అప్డేట్ ఇస్తాం. దీని మీద కూడా సో ఏదైతే ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఫార్మా స్టాక్స్లో హెవీ కరెక్షన్ జరుగుతుందన్నమాట. సో బట్ కొంత జాగ్రత్తగా వెయిట్ చేయండి. వన్స్ ఫర్దర్గా పడనియండి. ఫార్మా స్టాక్స్లో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే బెటర్ గైస్. సో ఇదనమాట ఓవరాల్గా. అలాగే చాలామంది అడుగుతున్నారు సో స్టాక్స్ని ఏదైతే మేము ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న పోర్ట్ఫోలియో స్టాక్స్ని అసలు హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా. వన్స్ మీరు ఏం చేస్తారంటే కనుక మీ పోర్ట్ఫోలియో అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో పెన్నీ స్టాక్స్ ఉన్నా సరే, లేకపోతే స్మాల్ క్యాప్ స్టాక్స్ హెవీగా ఉన్నా సరే సో బెటర్. సో ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకోవడం బెటర్. ఆల్రెడీ లాసెస్లో ఉంటే బెటర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ని అయితే కనుక ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియోలో యావరేజెస్ మాత్రం చేయకండి. ఎందుకంటే క్యాప్లో అంతా కూడా స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మార్కెట్స్ రికవరీ అయిన తర్వాత మాత్రమే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది బెటర్ ప్లాన్. అలాగే మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సిప్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే యూనిట్స్ అనేవి చాలా తక్కువకు దొరుకుతాయి. యూనిట్స్ బాగా వస్తే సిప్ మాత్రం కంటిన్యూ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ని ఆపకండి గైస్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీ పోర్ట్ఫోలియోలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా, అసలు పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్స్ని హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలన్నా, ఏవైనా సరే మీకు హెల్ప్ కావాలంటే మన వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వాట్సాప్ ద్వారా కొంత హెల్ప్ అనేది చేస్తాను అనమాట. సో ఇదనమాట వీడియో. సో మార్కెట్స్ గురించి ఫర్దర్గా కూడా మార్కెట్స్ కొంత కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 22,000 లెవెల్ దా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడిగితే వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్లో. సో ఈజీగా జాయిన్ అవ్వచ్చు గైస్. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ఎవ్రీడే మేము 5% నుంచి 10% ఈక్విటీ ఇంట్రాడేలో సో తీసుకుంటున్నాం. ఆప్షన్స్ కూడా బాగా తీసుకుంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.